వర్షాలు వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులందరికీ నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య. ఇక నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతల గ్రామంలో తెగిన పెద్ద చెరువు కట్టను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వరదలకు దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక పంట నష్టంపై నివేదిక రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు సిరిసిల్ల రాజయ్య. వీలైనంత త్వరగా పంట నష్టపరిహారం అందిస్తామన్నారు కలెక్టర్ అభిలాష అభినవ్. ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు నిన్ననే జిల్లా కలెక్టర్ గారు పెద్ద మనసుతోటి నిధులు మంజూరు చేశారు. ఇంజనీరింగ్ సిబ్బందికి ఇప్పుడే మీ ముందట ఆదేశాలు ఇచ్చారు. మొట్టమొదట పంటను కాపాడే కార్యక్రమంలో భాగంగా దానికి రింగుబండ్ వేసి పర్మనెంట్ చర్యల కోసం ప్రతిపాదన పంపండి అని చెప్పి ఉన్నారు. మొట్టమొదట రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, హామీ ఇస్తూ ఉన్నాం. మీ పంట ఎండకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని అనేటువంటి మాట తెలియజేసుకుంటూ దీని కింద కూడా కొంత రోడ్డు మరమ్మతు కోసం అడిగి ఉన్నారు. తప్పకుండా అది కూడా రాబో కాలంలో దాని రిపేర్ కూడా తీసుకోవటం జరుగుతుంది. ప్రత్యేకంగా ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ కొంత తీసుకొచ్చి ఈ జిల్లాలో అనేక ఊర్లలో పంటలు దెబ్బతిన్నాయి, రోడ్లు దెబ్బతిన్నాయి. వాటన్నిటిని కూడా కాపాడే బాధ్యత జిల్లా యంత్రాంగానికి తీసుకుంటుందని, తీసుకోవడానికి అనువైనటువంటి చర్యలు ఆదేశాలు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారా రావటం జరిగింది. ఇరిగేషన్ సిబ్బంది రైతులు అందరితో మాట్లాడడం కూడా జరిగింది. ప్రత్యేకంగా బ్రీచ్ పాయింట్ కూడా చూడడం జరిగింది. డెఫినెట్గా ఇది బ్రీచ్ వెంటనే రిపేర్ అవుతుంది. ఒక నెక్స్ట్ 2-3 డేస్లో ఇది రిపేర్కి ఆర్డర్స్ కూడా నిధితో పాటు ఇవ్వడం జరిగింది. సో అది ఇమీడియట్గా రిపేర్ చూడడానికి బాధ్యత డెఫినెట్గా మనది ఉంది. దీంతో పాటు మన రైతు కొంతమంది మనకి సూచన ఇచ్చారు. చాలా 100 ఎకరా వరకు వాటర్ అంటే క్రాప్స్లో వాటర్ మునిగిపోయింది కాబట్టి అదే క్రాప్స్లో కూడా మన అగ్రికల్చర్ టీం వాళ్ళు వచ్చి మీకు నష్టం ఎంత జరిగింది అదే అవన్నీ సర్వే నెక్స్ట్ అంటే రేపు ఎల్లుండి నుంచి ఇది రిపేర్ అయిన తర్వాత వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు ఎంపీడీఓ కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రాపర్గా సర్వే చేయడం జరుగుతుంది. మీది ఒక రోడ్ కూడా కొట్టుకపోయింది, అది కూడా కొంతమంది సూచన ఇచ్చారు. దీనికి కూడా సర్వే చేసి డెఫినెట్గా అది అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది.